భూమి మీద జీవించే ప్రతి ఒక్కరికి ఆకాశం అద్భుతమైన ప్రశ్నలను సృష్టిస్తుంది. మనం రోజూ చూస్తున్న ఈ నీలి ఆకాశం నిజంగా నీలం రంగులో ఉందా? లేక ఇది కేవలం మన కళ్లను మోసం చేస్తోందా? దీని వెనుక శాస్త్రీయ కారణం ఏమిటి? సూర్యకాంతి మన వాయుమండలంతో ఎలా ప్రయాణిస్తుంది? రంగులు ఎలా విభజన చెందుతాయి? మన కళ్లకు ఆకాశం నీలంగా ఎందుకు కనిపిస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానం శాస్త్రజ్ఞుడైన లార్డ్ రేలీ వెల్లడించిన రేలీ ప్రక్కవకరణం అనే సిద్ధాంతంలో ఉంది. ఇప్పుడు ఈ రహస్యం వెనుక ఉన్న విశేషాలను తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, అసలు రేలే స్కేటరింగ్ అంటే నాతో తెలుసుకుందాం. భూమి ఆవరించి ఉన్న గాలిపొర అనగా వాయుమండలం కారణంగా ఆకాశం నీలం రంగులో కనిపిస్తుంది. దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణం రేలీ ప్రక్కవకరణం అంటే రేలే స్కాటరింగ్ అని పిలుస్తారు. సూర్యకాంతి తెలుపు రంగులో ఉంటుంది. ఇది పసుపు, ఆకుపచ్చ, నీలం, ఎరుపు వంటి రంగుల జాబితాను కలిగి ఉంటుంది. ఈ రంగులు విభిన్న తరంగదైర్ఘ్యాలను కలిగి ఉంటాయి. సూర్యకాంతి భూమి వైపు ప్రయాణించినప్పుడు గాలి మరియు వాయు కణాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. తక్కువ తరంగదైర్ఘ్యం కలిగిన రంగులు నీలం, ఊదా ఎక్కువగా వ్యాపింపబడతాయి. పెద్ద తరంగదైర్ఘ్యం కలిగిన రంగులు ఎరుపు, పసుపు నేరుగా వెళ్ళిపోతాయి. నీలం రంగు తరంగదైర్ఘ్యం తక్కువగా ఉంటుంది, అందుకే అది ఎక్కువగా వ్యాపించి అన్ని దిశల్లో కనిపిస్తుంది. మన కళ్లకు ఆకాశం నీలం రంగులో కనిపిస్తుంది. ఉదయం మరియు సాయంత్రం సూర్యుడు దిగువన ఉండటం వల్ల ఎరుపు రంగు ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి కారణం నీలం రంగు పూర్తిగా వ్యాపించిపోతుంది మరియు ఎరుపు తరంగాలు మాత్రమే మిగులుతాయి. ఆకాశం గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవటానికి ప్రయత్నిద్దాం. ఆకాశానికి అసలు రంగు లేదు. ఆకాశం నిజానికి పారదర్శకంగా ఉంటుంది. సూర్యకాంతి గాలి అణువులపై వ్యాపించడం వల్ల ఇది మన కళ్లకు నీలం రంగులో కనిపిస్తుంది. ఆకాశం నీలం రంగు మన మానసిక ఆరోగ్యానికి చాలా ఉపశమనం కలిగిస్తుంది. ఇది ప్రశాంతతను, ఆత్మీయతను సూచిస్తుంది. ఆకాశానికి ప్రత్యేకంగా ఎత్తు లేదు. ఇది భూమిని చుట్టుముట్టిన వాయుమండలం. ఇది సుమారు 100 కిలోమీటర్లు ఎత్తు వరకు విస్తరించి ఉంటుంది. రాత్రి ఆకాశంలో అనేక కోట్ల నక్షత్రాలు కనిపిస్తాయి. కానీ కంటికి కేవలం 6000 మాత్రమే ప్రత్యక్షంగా కనిపిస్తాయి. వర్షపు నీటి బిందువుల ద్వారా సూర్యకాంతి విభజన చెందడంతో ఇంద్రధనుస్సు ఆకాశంలో రంగుల ప్రదర్శనగా కనిపిస్తుంది. ఉత్తర మరియు దక్షిణ ధృవాల వద్ద వాతావరణంలోని అయానైజ్ చేసిన గాలిలోని అణువులు సూర్యకాంతిని అవశేషంగా ప్రతిబింబిస్తాయి. దీన్ని ఆరోరా బోరియాలిస్ లేదా నార్థర్న్ లైట్స్ అంటారు. ఆకాశం గురించి శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలు మరియు కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం. ఆరికిస్టార్కస్ అనే శాస్త్రవేత్త మొదటిసారి భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుందని ప్రతిపాదించాడు. ఈ సిద్ధాంతం తరువాత ఖగోళ శాస్త్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. నికోలస్ కోపర్నికస్ ఆకాశంలోని నక్షత్రాలు స్థిరంగా ఉంటాయి, భూమి తన చుట్టూ తిరుగుతుందని హెలియోసెంట్రిక్ సిద్ధాంతంను కోపర్నికస్ వివరించాడు. ఇది రాత్రి ఆకాశంలోని నక్షత్రాల కదలికలను అర్థం చేసుకునే దిశగా అడుగు వేసింది. గలిలియో తొలిసారిగా టెలిస్కోప్ను ఉపయోగించి ఆకాశాన్ని పరిశీలించాడు. చంద్రుడిపై క్రేటర్లు, శుక్రగ్రహానికి ఉన్న దశలు, యుపైటర్ యొక్క ఉపగ్రహాలు, చంద్రములు గురించి తెలుసుకున్నాడు. న్యూటన్ తన గురుత్వాకర్షణ సిద్ధాంతం ద్వారా ఆకాశంలో నక్షత్రాలు, గ్రహాలు కదలికలు ఎందుకు జరుగుతాయో వివరించాడు. అతను టెలిస్కోప్ అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఎడ్విన్ హబ్బుల్ విశ్వం నిరంతరం విస్తరిస్తోందని కనుగొన్నాడు. ఆకాశంలో నక్షత్రాలు, గెలాక్సీల విస్తృతిని వివరించే హబ్బుల్లా పేరుగాంచాడు. లార్డ్ రేలీ ఆకాశం నీలం రంగులో కనిపించడానికి కారణమైన రేలీ ప్రక్కవకరణం సిద్ధాంతాన్ని వివరించాడు. ఈ సిద్ధాంతం వల్లే కాంతి వ్యాప్తి శాస్త్రాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడంలో మానవజాతి ముందడుగు వేసింది.
ఆల్బర్ట్ ఐన్స్టీన్ తన సాపేక్షత సిద్ధాంతం ద్వారా విశ్వం గురించి కొత్త దృష్టికోణాన్ని తెచ్చాడు. అతని సిద్ధాంతాలు నక్షత్రాలు, ఆకాశగంగల గెలాక్సీలు గమనాలపై ఆధారపడి ఉన్నాయి. కార్ల్ సెగన్ విశ్వంలో మన స్థానం గురించి అనేక విశేషాలు వివరించాడు. ఆకాశం, నక్షత్రాల శోధనలో తన ప్రసిద్ధ గ్రంథం కాస్మోస్ ద్వారా అద్భుతమైన శాస్త్రీయ సమాచారం అందించాడు. స్టీఫెన్ హాకింగ్ బ్లాక్ హోల్ సిద్ధాంతాలను వివరించాడు. అతని పరిశోధనలు ఆకాశంలోని దుర్లభమైన ఆకర్షణీయమైన అంశాలను అర్థం చేసుకోవడంలో కీలకమైనవి. భూమి నుండి ఆకాశాన్ని పరిశీలించటం మొదలుకుని దూరగగనాల్లో నక్షత్రాలు, గ్రహాలు, నీలిగగన రహస్యాలు తెలుసుకోవటానికి శాస్త్రజ్ఞులు తమ జీవితాలను అంకితమిచ్చారు. ఈ పరిశోధనలు మనకు మన విశ్వం మహత్తును అర్థం చేసుకునే అవకాశం కల్పిస్తున్నాయి. ఆకాశం ఒక అద్భుతమైన ప్రకృతి రహస్యం. ఇది శాస్త్రీయ కారణాలతో పాటు మన మనసుకు ప్రశాంతతను అందిస్తుంది. ఆకాశం గురించి తెలుసుకుంటే మన విశ్వం ఎంత గొప్పదో స్పష్టంగా అర్థమవుతుంది. చివరిగా, ఆకాశం మన జీవితానికి వెలకట్టలేని భాగం. ఇది మన కళ్ళ ముందు ప్రకృతి అందాలను ఆవిష్కరిస్తూ మనసుకు ప్రశాంతతను, ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. శాస్త్రజ్ఞులు ఆకాశాన్ని పరిశీలిస్తూ నీలం రంగు, నక్షత్రాల కదలికలు, రాత్రి చీకటి, విశ్వ విస్తరణ వంటి ఎన్నో రహస్యాలను ఛేదించారు. ఈ పరిశోధనలు మన విశ్వాన్ని అర్థం చేసుకోవడంలోనూ, మన స్థానం ఏమిటో తెలుసుకోవడంలోనూ కీలకంగా నిలిచాయి. ఆకాశం అనేది కేవలం గాలి, మేఘాలు, నక్షత్రాలతో నిండిన ఒక ప్రదేశమే కాదు. అది మన ఊహాశక్తికి పరిమితులు లేకుండా విస్తరిస్తున్న అసాధారణ దృశ్యం. ఆకాశాన్ని చూసి కలలు కని కొత్త విషయాలను తెలుసుకోవడంలో శాస్త్రజ్ఞుల పరిశోధనలు మనకు స్ఫూర్తిగా నిలుస్తాయి. ఆకాశం ఒక అంతులేని రహస్య పుస్తకం. ఇది మనకు ప్రతిసారి కొత్త పాఠాలను నేర్పుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.